నమస్తే, దిస్ ఈస్ శౌర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు సామాజికవేత్త కృష్ణకుమారి గారు ఉన్నారు. వారితో మాట్లాడతాం. నమస్తే మేడం. నమస్తే. మేడం, రోజు మర్డర్స్, హత్యలు, భార్య భర్తల్ని, భర్తల భార్యల్ని, అంటే మనం ఒక దాని మీద ఏదైనా అవేర్నెస్ రావాలి అని మాట్లాడుకున్నా రావట్లేదు అని అనుకుంటూనే ఉన్నాము. బట్ కొన్ని కేసెస్ లోని వాళ్ళ సైకలాజికల్ ఇష్యూస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. ఎక్కువ ఆవేశపడడం ఇట్లా అని కొంతమంది సైకాలజిస్టులు చెప్తూ ఉన్నారు. సో లేటెస్ట్ గా తీసుకుంటే వికారాబాద్, తాండూరు జిల్లాలోనే లవ్ మ్యారేజ్ చేసుకున్నారు ఇద్దరు కూడా. సో అమ్మాయిని అసలు చాలా దారుణంగా మోది మోది ఆ విజువల్స్ చూస్తేనే భయం వేసింది అసలు. సో మీరేమి అనాలిసిస్ ఇస్తారు దాని గురించి? అసలు అంటే ఆ కేసులో ఏం చేయగలిగితే బాగుంటుంది అంటారు అసలు? ఏం లేదండి. వీళ్ళ మీద కేసు త్వరితంగా విచారణకు రావాలి. విచారణకు వచ్చి శిక్ష పడాలి. ఇక్కడ 2 రకాల శిక్షలు. ఏంటంటే ఒకటి హత్య చేసినందుకు, ఇంకొకటి వరకట్న వేధింపులు చేసినందుకు. రెండు ఉన్నాయి దీంట్లో. ఒట్టి వరకట్న వేధింపులైతే ఒక రకం శిక్ష. హత్య కూడా చేశారు వీళ్ళు. కనిపిస్తుంది క్లియర్ గా. ఎవిడెన్స్ ఉంది. మామూలుగా అయితే ఎవిడెన్స్ లేదనుకోండి, చేయగలిగింది ఏమి ఉండేది కాదు. ఇప్పుడు ఎవిడెన్స్ కాబట్టి ఏంటంటే పోలీసులకు కూడా చాలా ఈజీ అవుతుంది ఈ కేసు. ఇది ఒక రకంగా ఒక ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ వస్తే అది కూడా చాలా ఫాస్ట్ గా రావాలి. ఫాస్ట్ ట్రాక్ కోర్టులో వస్తేనే దీని ఇంపాక్ట్ సొసైటీ మీద ఉంటది. ఇక్కడ చూడండి, ఆ అమ్మాయిని ప్రేమించానన్నాడు, పెళ్లి చేసుకుంటానన్నాడు. పెద్దోళ్ళకి ఇష్టం లేదు అని తెలిసి వీళ్ళిద్దరూ వేరే ఊరు వెళ్ళిపోయి పెళ్లి చేసుకుంటానికి సిద్ధమైతే ఆ అమ్మాయి తల్లిదండ్రులు, ముందు ఇద్దరికీ ఇష్టం లేదు. ఆ అమ్మాయి తల్లిదండ్రులు సరే ఎలాగూ ఇంత దాకా వచ్చిన తర్వాత మనం ఇది చేయడం కరెక్ట్ కాదు అని చెప్పి వాళ్ళు పిలిచి చక్కగా పెళ్లి చేశారు. చాలా ఫోటోలకి పోజులు ఇచ్చారు. ఎన్ని వేషాలు వేయాలో అన్ని వేషాలు వేశాడు. ఆ అమ్మాయి చేత కూడా గంగిరెద్దు వేషాలన్నీ వేయించాడు. అంతా చేసి నువ్వు తల్లిగారింటికి తీసుకెళ్ళిన తర్వాత, నీ ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత ఆ అమ్మాయిని ఎంత చిత్రహింసలు పెట్టారో, ఇది ఒకరోజు ఏదో ఆవేశంలో కర్ర పెట్టి కొడితే చచ్చిపోయిన వ్యవహారం కాదు ఇది. ఎందుకంటే అలా రోడ్డు మీద జరగదు. వీళ్ళు వెళ్ళిన దగ్గర నుంచి డబ్బులు తీసుకురాలేదు, కట్నాలు తేలేదు, కానుకలు తేలేదు అని చెప్పి ఆ అమ్మాయిని అసలు నువ్వు పైసలు లేకుండా వస్తే ఎట్లా, మేము ఎన్నో అనుకున్నాము, అది ఇది అని చెప్పి ఇంకా వీడికి కూడా ఏంటి అంటే నీకు ఆ సంబంధం వచ్చేది, ఈ సంబంధం వచ్చేది, వాళ్ళైతే బండి పెట్టేవాళ్ళు, వీళ్ళైతే ఇది ఇచ్చేవాళ్ళు, అది ఇచ్చేవాళ్ళు, ఏదేదో ఇక వాడికి కూడా చెప్పి వాడు కూడా అరికాల్లో బొర్రున్నోడిలాగా ఒక బాధ్యత ఉండాలి కదా. ఇప్పుడు ప్రేమకి బాధ్యత లేదు, షికార్లు కొట్టడానికి బాధ్యత లేదు, అమ్మాయిని వేరే ఊరు తీసుకెళ్ళి ఉండటానికి బాధ్యత లేదు. నీకు ఇట్లాంటి చోటల్లా నువ్వు మగాడిలాగా బిహేవ్ చేసావు. మరి ఇంట్లో ఎందుకు చేయలేకపోయావు? అది ఇంట్లో కూడా నువ్వు అమ్మాయికి, నిన్ను నమ్మి వచ్చింది కదా అమ్మాయి, నమ్మి వచ్చిన అమ్మాయికి ఇంత అన్యాయం చేస్తారా? చూస్తా అసలు నువ్వు కంటికి రెప్పలా కాపాడుకోవాల్సింది పోయి, మీ అమ్మా నాన్న ఏమన్నా అంటంటేనే నువ్వు అననివ్వకోకుండా జాగ్రత్త పెట్టకోవాల్సింది పోయి, నువ్వు అట్లెట్లా, అసలు నీ మనసు ఎట్లా ఒప్పింది? అసలు వీడు మనిషి కాదు, వీడు నరరూప రాక్షసుడు. ఆ కుటుంబమే అట్లా ఉన్నట్లుంది అసలు. ఈ ఈ అమ్మాయి వెళ్ళి అనవసరంగా మరి ఏం చదువుకుందనేది వివరాలు రాయలేదు కానీ ఆ అమ్మాయి ఎంత జీవితం ముందుంది, ఎన్ని ఆశలతోటి వాటిని పెళ్లి చేసుకుని ఉండుంటది. ఏది ఏమైనా ఇట్లాంటి విషయాల్లో ఒక భర్త అనేవాడు ఇలా చెయ్యడము, భార్య చేసినా తప్పు కాదు, తప్పే. భార్య చేసినా భర్త చేసినా ఎవరు చేసినా తప్పే. ఇక్కడ మనకి క్లియర్ గా కనిపిస్తుంది. అంతగా నీకు అమ్మాయి నచ్చలేదు, ఓకే, నచ్చలేదు, ఇబ్బందులు ఉన్నాయి, మీకు ఇబ్బందులు వచ్చినాయి, వాటిని సెటిల్ చేసుకోండి పెద్ద మనుషులో కూర్చొని. లేదు అనుకుంటే నాకు ఈ పెళ్ళొద్దు అని అనిపిస్తే గనక నా ఇంట్రెస్ట్ అంతా పోయింది, నా మోజు తీరిపోయింది, నేను చెయ్యాలనుకున్నది చేశాను, ఇంకా నాకు అక్కర్లేదు అనుకుంటే దానికి కూడా ఒక పద్ధతి ఉంది. విడాకులు తీసుకొని అమ్మాయిని నీ దోవ నువ్వు చూసుకోవాల్సింది. అసలు హింసించే హక్కు ఎవరిచ్చాడు నీకు? అసలు హింసించడం అసలు అంత ఓపెన్ గా
ఆహా! అసలు ముందు ఒకసారి ఇట్లా కొట్టి ఇది చేస్తే ఆ అమ్మాయికి గాయాలైతే హాస్పిటల్‌కి తీసుకెళ్ళి హాస్పిటల్‌లో వైద్యం చేయించిన తర్వాత నేను చూసుకుంటాను అని చెప్పి తీసుకొని వచ్చి ఆ అమ్మాయిని వచ్చిన తర్వాత మళ్ళీ గుమ్మంలో ఆ విధంగా కొడుతూ ఉంటే అసలు అది ఊరా వల్ల కాడా అనిపించింది నాకు. అదే అక్కడ ఉన్న మనుషులైనా మనుషులైన గట్టిగా వాళ్ళు అసలు పట్టుకుని లాగితే ఆ! ఆగిపోతాడు కదా. ఆగిపోతారు కదా! ఆళ్ళ అమ్మ కూడా సహకరించి వాడికి ఎంత దారుణం నేను ఎన్నో ఫ్యాక్ట్ ఫైండింగ్స్ కూడా వెళ్ళాం గానీ ఇంత దారుణంగా అవును. ఇలా చేయడం మట్టుకు ఎక్కడా చూడలేదు. ఆహ్, ఏది ఏమైనా నేను ఈ సందర్భంగా ఆడపిల్లలకు కూడా నేను ఒకటి చెప్పదలుచుకున్నాను. జులాయి వెధవల్లాగా బండ్లేసుకొని మీ చుట్టూ తిరిగినంత మాత్రాన మీరు మురిసిపోయి జీవితం అంతా ఇలాగే ఉంటది అని అనుకోని మీరు మీ జీవితాల్ని మీరు చదువుకున్న చదువుల్ని, డిగ్రీలని అన్నిటిని పక్కన అవును. పెట్టేసేసి వాడి చుట్టూ కుక్క పిల్లలు తిరిగినట్టు తిరుగుతున్నారు చూసారా? మీ మీ చేతులకు మీరే సంకెళ్ళేసుకుంటున్నారు. అసలు అలా కాకుండా ఇవాళ స్వయం ఉపాధికి గాని, లేకపోతే గవర్నమెంట్ ఉద్యోగాలకి గాని, లేదు ప్రైవేట్ ఉద్యోగాలకి గాని, అసలు టీచర్ ట్రైనింగ్‌లా లేకపోతే ఏదో ఒకటి అసలు ఆహ్, మీ కాళ్ళ మీద మీరు నిలబడి నిలబడేలా. ఉంటే చిన్న అందరికీ పెద్ద ఉద్యోగాలే రావక్కర్లా. అవును. చిన్న చిన్న ఉద్యోగాలైనా చేసుకొని ఇంట్లో చేసుకునే కుట్లు, అల్లికలు చేసుకునే డబ్బులొస్తున్నాయి ఈ రోజు. అవును. అసలు మీ జీవితం మీద మీకొక నమ్మకం మీ మీద మీకొక నమ్మకం ఉంటే, ఈ వెధవలు చెప్పే కబుర్లు మీరు నమ్మకుండా ఉంటారు. నేను ఈ విషయంలో వాళ్ళు వాడు మోసం చేశాడు, అన్యాయం చేశాడు, ప్రాణమే తీసేశాడు. వాడికి శిక్షలు పడతాయి అని నేను అనుకుంటున్నాను. ఇంకా నాకు కోర్టుల మీద నమ్మకం ఉంది. ఆలస్యం అవుతదనేది ఉంది కానీ, ఆలస్యం కాకుండా ఫాస్ట్ ట్రాక్ కోర్ట్‌లో జరగాలని చెప్పాము ఆల్రెడీ. అవును. ఆహ్, అది పక్కన పెట్టేస్తే కాసేపు, అసలు ఈ ఆడపిల్లలకి ఏమైందసలు? అబ్బాయి అంతలా కొడుతున్నా పాపం అక్కడే కూర్చొని అమ్మాయి దగ్గర ఉండే అమ్మాయి. ఓపికేది. అదే అమ్మాయి అసలు దగ్గర చాలా ఓపికేది. బాధేసింది. ఆల్రెడీ హాస్పిటల్‌కెళ్ళి వచ్చిన అమ్మాయి. అసలు 8 నెలల నుంచి ఫస్ట్ ఒక 2 నెలలు ఏమన్నా హ్మ్. మంచిగా ఉన్నారేమో. తర్వాత నుంచి వాళ్ళు ఇలా వేధిస్తూనే ఉన్నారంట. అవును. కట్నం గావాలని. అసలు కట్నాలు, కానుకలు అడిగే హక్కు లేదు. లేదు. ఇది ప్రధానంగా కట్నాలు, కానుకలు అనేవి ఇస్తే తీసుకుంటారు. ఆ అమ్మాయికి ఆస్తి హక్కు అది ఆ అమ్మాయికి వాళ్ళ పేరెంట్స్ ఇస్తారు. ఇచ్చిన రోజు అవును. తీసుకోవాలి. కానుకలంటారా ఆళ్ళకిష్టమైతే ఇస్తారు లేకపోతే లేదు. డిమాండ్ చేయడానికి లేదు. అవును. ఇది ప్రతి ఒక్కళ్ళు తెలుసుకొని తీరాలి. ఎవ్వడైనా ఒక మగుడనేవాడు ఇలా అడుగుతున్నాడు అంటే చాలు. నీకు చెప్పు పెట్టి కొట్టి బయటకొచ్చేయండి ఆడపిల్లలు. ఇది ఏమవుద్దంటే ఒక చోటతో ఆగదు. అవును. ఒకసారి ఏదో ఇచ్చారు. ఆగింది. మళ్ళీ ఇంకోటి అడుగుతారు. అసలు వాళ్ళకి ఏదైనా సమస్య వస్తే వెంటనే పుట్టింటోళ్ళు గుర్తొస్తారు ఈళ్ళకి పుట్టింటోళ్ళు అడగడానికి. గుర్తొస్తారు. ఒంటి మీద నగలు గుర్తొస్తాయి. సరే భర్తకేదైనా కష్టమొస్తే వీళ్ళే ఆదుకోవటానికి తీసి ఇచ్చేస్తారు. నగలిచ్చుకోవడం అది కాదు. అసలు వీడు ఇంత బలాదూర్ తిరిగే వెధవ గాకపోతే పెళ్ళైన 8 నెలలకే వీడు నిజంగా సరైన పని, పాట, వ్యక్తిత్వం ఉన్నోడైతే గనక ఇలా ఆ అమ్మాయిని హింసిస్తాడా? అవును. అందుకని అంటానంటే ఆడపిల్లలు మీరు ఎంపవర్ అవ్వండి. మీ కాళ్ళ మీద మీరు నిలబడండి. మీరు ఒక సాధికారత సంపాదించుకోండి. ఇవాళ పని చేస్తాను అంటే బోలెడు పనులున్నాయి ఈ రోజు. పనులు అవును. చేసుకోండి. నిరుద్యోగం ఉన్నమాట వాస్తవం. అవును. కానీ సొంతగా మీ కాళ్ళ మీద మీరు నిలబడి ఇప్పుడు చూడండి ఎన్ని కొత్త కొత్త ఉద్యోగాలు బయటకొస్తున్నాయి అంటే ఒకప్పుడు ఇలాంటి హ్మ్. యూట్యూబ్ ఛానెల్స్ లేవు. హ్మ్. లేవు. ఇవాళ ఒక యూట్యూబ్ ఛానెల్ వచ్చిన తర్వాత అక్కడ మనం పైనుంచి కింద దాకా గాదు. కింద నుంచి పైకి చూద్దాం. ఒక ఊడ్చే వాళ్ళ దగ్గర నుంచి, టీలు, కాఫీలు సర్వ్ చేసే వాళ్ళ దగ్గర నుంచి, దుమ్ము దులిపే వాళ్ళ దగ్గర నుంచి, ఇది మనకి చాలా చిన్న ఉద్యోగం అని అనుకుంటారేమో. హైటెక్ సిటీ లాంటి సాఫ్ట్‌వేర్ కంపెనీల్లో ఇలాంటి ఉద్యోగాలు చేయట్లేదా? అవును. చక్కగా వెళ్తున్న బ్యాంకుల్లో అవును. పొద్దున్న బ్యా బ్యాంకులో వాళ్ళొచ్చినట్టే వస్తారు వీళ్ళు గూడా. వస్తారు. డే అంతా ఏం కావాలో స్టాఫ్ మొత్తానికి ఏం కావాలో చూసుకుంటారు. మళ్ళీ బ్యాంక్ టైమ్ అయిపోయేలోపు ఇంక మిగతా వాళ్ళన్నా ఎళ్ళిపోతారు గానీ, వీళ్ళు మిగతా టైంకెళ్ళిపోతారు. వాళ్ళన్నా బ్యాంక్‌లోనే ఉంటారు గానీ, వీళ్ళు కరెక్ట్ టైంకెళ్ళిపోతా ఉంటారు. టైంకెళ్ళిపోతారు. అవును. టకటక డ్రెస్ చేంజ్ చేసుకుంటూ వెళ్ళటం చూసి నాకు చాలా సంతోషం అనిపిచ్చింది. అంటే అవును. ఇవాళ మనసుంటే మార్గం ఉంటది. చావు, చంపడం మాత్రం అసలు పరిష్కారం అసలు కానే అసలు కాదు ఒక వాడి మనిషి. చేతిలో చచ్చిపోవటం కన్నా, అవును. ఆ అమ్మాయి
రోడ్డు పైన బడ్డీ కొట్టు పెట్టుకున్న తప్పులేదు. అవును. ఏ ఉపాధి ఏది తప్పు కాదు. రెండో వాళ్ళని మోసం చేయనంత వరకు, మిమ్మల్ని మీరు అమ్ముకోనంత వరకు ఏ పని తప్పు కాదు. అవును. ఉన్నాయి ఉద్యోగాలు చెయ్యాలనుకుంటే. ఉమ్. మీరు అన్వేషించండి. మీ జీవితం మీద మీకు ఒక గౌరవాన్ని పెట్టుకోండి. నేను గౌరవప్రదంగా, నాకు పెళ్లి అవ్వకపోయినా పర్వాలేదు, భర్త లేకపోయినా పర్వాలేదు, నేను నా కాళ్ళ మీద నేను నిలబడతాను అని ఆడపిల్లలు అనుకున్న రోజున ఇలాంటి వెధవలు తోక ముడుస్తారు. అవును. ఇప్పుడు వీడి ఉద్దేశం ఏంటంటే అక్కడ ఎంతో కొంత ఆస్తి ఉండి ఉంటది ఆ ఇంట్లో, అది చూసి చేసుకున్నాడు. అవును. అయితే పెళ్ళైన వెంటనే వీడికి హారతి పళ్ళెంలో బట్టి ఇచ్చేస్తారని అనుకున్నాడు. ఇవ్వకపోయేసరికి అయ్యగారి బుద్ధులన్నీ బయటకు వచ్చినాయి. ఇప్పుడు తల్లిదండ్రుల ఆస్తిలో ఆడపిల్లలకి హక్కు ఉన్నమాట వాస్తవం. కానీ పెళ్లి రోజే పెట్టిచ్చేరు. అవును. అందుకోసం ఏది ఏమైనప్పటికీ ఇక్కడ మగవాళ్ళ బుద్ధులు మార్చాలి అనుకునే దానికంటే కూడా ముందు మనం మారదాం. నేను ఆడపిల్లలకి చెప్పేదని, ఇది ఏ క్లాస్ పిల్లలైనా సరే, అవును. ఇప్పుడు దిగువ తరగతి వాళ్ళైనా, మధ్య తరగతి వాళ్ళైనా, దిగువ మధ్య తరగతి వాళ్ళైనా, ఉన్నత వర్గం వాళ్ళు ఎవ్వరైనా సరే ఇవాళ ఇంట్లో వాళ్ళని ఎదిరించి ప్రేమ పెళ్లిళ్ళు చేసుకున్న తర్వాత ఎన్ని సఫలం అవుతున్నాయి. అంటే నేను ప్రేమ పెళ్లిళ్ళకి వ్యతిరేకం కాదు. అసలు ఆ మనిషిలో మీరు ఏం చూస్తున్నారు? ఇట్లాంటి ఇబ్బందులుంటే ముందే గుర్తిస్తే మాత్రము బయటికి రావడం ఉత్తమం. చనిపోయే కన్నా బయటికి రావడం బెటర్. సేఫ్ సైడ్ ఉంటారు కొంచెం. అంతే. కానీ మీరు చదువు పూర్తయ్యే వరకు, ఉమ్. మీకు ఒక ఉపాధి దొరికే వరకు మట్టుకు జాగ్రత్తగా ఉండాలి. పెళ్లి మాట ఎత్తొద్దు. ఇదే మనం చేయగలిగేది. ఓకే మ్యామ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.